అందరికీ నమస్కారం. ఈరోజు ముఖపక్షవాతం అంటే ఏంటి, దాని యొక్క కారణాలు, లక్షణాలు మరియు చేయవలసిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖపక్షవాతం అంటే ముఖంలో ఉన్న కండరాలు బలహీనపడడం వల్ల ఈ ముఖపక్షవాతం అనేది వస్తుంది. ముఖపక్షవాతం యొక్క కారణాలు: చల్లని గాలిలో ఎక్కువ తిరగడం వల్ల ముఖపక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు చెవిలో ఇన్ఫెక్షన్ లేదా చెవిలో కణితులు ఉండడం వల్ల కూడా ముఖపక్షవాతం అనేది మనం చూస్తాము. ముఖపక్షవాతం యొక్క లక్షణాలు: మూతి వంకర పోవట, మరియు కంటి నుంచి నీరు కారుట, మరియు కళ్ళు మూసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, నోటి నుంచి చొంగ కాచడం, ఇవి ముఖపక్షవాతం యొక్క లక్షణాలు. ఇప్పుడు ముఖపక్షవాతంకి చేయవలసిన వ్యాయామాలు ఏంటో చూద్దాం. మొదటి వ్యాయామం: బుగ్గల్లో గాలి తీసుకొని కొన్ని సెకండ్ల పాటు ఉంచి బయటికి వదిలేయండి. రెండో వ్యాయామం: గాలి లేని బుడగను తీసుకొని గాలి నింపమని చెప్పండి. మూడో వ్యాయామం: స్ట్రాతో గ్లాస్లో ఉన్న థర్మాకోల్ బాల్స్ని తీసుకొని మరొక గ్లాస్లో వేయండి. నాలుగో వ్యాయామం: కళ్ళని గట్టిగా మూసుకొని కొన్ని సెకండ్ల పాటు అలా ఉంచి వదిలివేయండి. ఐదో వ్యాయామం: కనుబొమ్మల్ని పైకెత్తి కొన్ని సెకండ్లు ఉంచి కిందికి దించేయండి. ఆరో వ్యాయామం: ఓవెల్స్ పలికించడం, అనగా AEIOU. ఏడో వ్యాయామం: బబుల్గమ్ని తీసుకొని నమలమని చెప్పాలి. ఈ వ్యాయామాలు అన్నీ రోజుకి 5 నుంచి 10 సార్లు 3 పూట్ల చేసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆహారం తినేటప్పుడు బలహీనంగా ఉన్నవైపు పెట్టి నమలడం, చల్లగాలిలో తిరిగినప్పుడు చెవిలో దూది పెట్టుకొని వెళ్ళడం, బయటికి వెళ్ళినప్పుడు కళ్ళద్దాలు ధరించడం, మరియు ముఖంలో ఏదైనా నొప్పి ఉంటే కనుక విశ్రాంతి తీసుకోవడం. చేయకూడని పనులు: చల్లగాలిలో తిరగకూడదు, చల్లనీళ్ళతో స్నానం చేయకూడదు, చల్లని పదార్థాలను తీసుకోవడం మానేయాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వ్యాయామాలు ఇంటి దగ్గర అద్దం దగ్గర కూర్చొని చేసుకోవాలి.